ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రచర్యలపై భారత్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఉగ్ర సంస్థ మీదే కాదు, దాన్ని వెనక నుండి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన కూడా భారత్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం నుంచి అణిచివేసేందుకు పాకిస్తాన్ పట్ల చాలా కఠినంగానే వ్యవహరించాలని భారత్ నిర్ణయించుకుంది. ఉన్న కొద్దిపాటి ఇంటర్నేషనల్ రిలేషన్ను కూడా పూర్తిగా తగ్గించాలని నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతను నిర్వహించిన సిసిఎస్ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ తీసుకున్న నిర్ణయాల్లో నెంబర్ 1, ఇండస్ రివర్ సిస్టంలో భాగమైన 6 నదులు ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నుంచి ప్రవహించే నీటిని 80% పాకిస్తాన్ మరియు 20% ఇండియా వాడుకునేలాగా 1960లో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ సస్పెండ్ చేసింది. ఈ నదుల నుంచి వచ్చే నీటితోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్గా డిపెండ్ అయ్యాయి. అసలే ఎండాకాలం. ఇప్పుడు ఈ ట్రీటీని సస్పెండ్ చేసి పాకిస్తాన్కు నీళ్లు వదలకుండా ఆపేయడంలో ఇప్పుడు పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెంబర్ 2, ఇరు దేశాల మధ్య ఉన్న అతారీ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఇది 2 దేశాలని కలిపే ఏకైక రహదారి సరిహద్దు. దీని ద్వారానే ఇరు దేశాల మధ్య ట్రేడ్ మరియు ప్రయాణికాల రాకపోకలు సాగుతున్నాయి. అంతేకాదు, రోజు సాయంత్రం ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ సెరమనీ ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ అయింది. సో ఇప్పుడు ఈ సరిహద్దును పూర్తిగా మూసివేయాలని భారత్ నిర్ణయించుకుంది. నెంబర్ 3, ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న ఇండియా పాకిస్తాన్ డిప్లొమాటిక్ రిలేషన్ మరింత క్షీణించాయి. ఇరు దేశాల హైకమిషన్ ఆఫీసులో సిబ్బంది సంఖ్య 55 నుండి 30కి తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడే కాదు, గతంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు. 2019లో పుల్వామా దాడి తర్వాత సిబ్బందిని 110 నుంచి 55కు తగ్గించారు. ప్రస్తుతం 30 సిబ్బందికి తగ్గించారు. చరిత్రలో అత్యంత తక్కువ మంది సిబ్బందిని అనుమతించినట్లయింది. నెంబర్ 4, ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో సైనిక సలహాదారులపై ఎస్ఎస్సి చర్యలు ప్రకటించింది. ఇక్కడ డిఫెన్స్, నేవల్ అండ్ ఎయిర్ డిపార్ట్మెంట్ అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించింది. వాళ్ళంతా 1 వారంలో భారత్ వదిలి వెళ్ళిపోవాలని ఆదేశించింది. నెంబర్ 5, ఇండియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయాల్లో భారత్ ఇప్పుడు సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ను రద్దు చేసింది. ఈ వీసాలతో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు 48 గంటల్లో పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సార్క్ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ పేరుతో దక్షిణాసియాకు చెందిన 8 దేశాలు గ్రూపులుగా ఉన్నాయి. ఈ దేశాల్లో కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన వ్యక్తులు ఎలాంటి వీసా లేకుండానే సార్క్ దేశాల్లో ప్రయాణించవచ్చు. వీరికి సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్టిక్కర్ను ఇష్యూ చేస్తారు. ఇది 1 ఏడాది పాటు చెల్లుతుంది. ఈ పథకం కింది 24 విభాగాలకు చెందిన వ్యక్తులకు అనుమతి ఇస్తుండగా వారిలో హెడ్ ఆఫ్ ది స్టేట్, హై క్యాడర్ జడ్జెస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సీనియర్ అఫీషియల్స్, బిజినెస్ మెన్స్, జర్నలిస్ట్స్ అండ్ స్పోర్ట్స్ మెన్స్ వంటి వాళ్ళు ఉంటారు. పహల్గామ్ దాడిపై తీవ్ర ఆగ్రహాలతో ఉన్న భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంట హై అలర్ట్లో ఉండాలని భారత సైనిక దళాలు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి పహల్గామ్ దాడి జరిగిన వెంటనే తొలుత పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైంది. దేశంలో ఇతర ప్రాంతాల నుంచి ఫైటర్ జెట్స్, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ సరిహద్దులకు దగ్గరగా ఉండే ఎయిర్ బేస్లకు తరలించింది. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే మరోవైపు సైనిక దళాలను అప్రమత్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఉగ్రదాడుల సమయంలో భారత్ నుంచి ఊహించిన దాడుల్ని పాక్ ఎదుర్కొంది. మొదటిసారి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి వచ్చింది. భారత్ సైనికులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే వరకు కూడా ఇండియన్ ఆర్మీ యాక్షన్ని పాక్ గుర్తించలేకపోయింది. రెండోసారి ఏకంగా పిఓకేలోకి చొచ్చుకువెళ్ళి మరి కూడా ఉగ్ర శిక్షణ శిబిరాలపై బాలు చేసి ఆశ్చర్యపరిచింది. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడం, ఆ ప్రాంతం ఎకనామిక్ డెవలప్మెంట్ బాగుండటంతో జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజలు భారత్ సైన్యానికి వ్యతిరేకంగా గొడవలు చేయడం తగ్గిపోయింది. ఈ పరిస్థితిని పాక్ తట్టుకోలేకే ఇలాంటి ఉగ్రదాడులు కుట్ర పన్నిందని ఎస్ఎస్సి అభిప్రాయింపబడింది.
అలాగే పహల్గామ్ ఉగ్ర దాడి సంఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.